ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో యూజువల్గా మన సివి రామన్ ఎవరైతే ఉన్నారో రామన్ ఎఫెక్ట్ను ఇన్వెంట్ చేసినందుకు భాగంగా ఆయన్ను స్మరించుకుంటూ ఆయన ఇన్వెన్షన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేను మనం సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అండ్ ఈ రామన్ ఎఫెక్ట్ను ఆయన కనుగొన్నందుకు గాను 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగిందనమాట. మరి ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అంటే ప్రత్యేకించి మన కోవూరులోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎక్స్పో 2026 సైన్స్ ఫేర్కు సంబంధించి లోపల పిల్లలు వాళ్ళ సృజనాత్మకతను మిళితం చేసి ఏ విధమైన ప్రయోగాలు ఏ విధమైన మోడల్స్ తోటి మనల్ని ఆశ్చర్యపరచనున్నారు అనేది మీతో పాటు నేను కూడా ఎంతో క్యూరియాసిటీ తోటి లోపలికి వెళ్ళబోతున్నాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ అండ్ వీలైతే వాళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ కూడా చేద్దాం. చలో. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కూలు 1999లో 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్లో నర్సరీ టు 10th క్లాస్ మేము చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా 26 10th క్లాస్ బ్యాచెస్ ని విజయవంతంగా పంపించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు కూడా 27th బ్యాచ్ 10th క్లాస్ రెడీ అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు సైన్స్ డే సందర్భంగా మేము సైన్స్ ఎక్స్పో 2026 ఈ రోజు జరపడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క విద్యార్థులు దాదాపు 200 ప్రాజెక్ట్స్, వర్కింగ్ మోడల్స్ అయితేనేమి, అలాగే ప్రాజెక్ట్స్, చార్ట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వాళ్ళు తయారు చేసి ఈరోజు ఈ యొక్క సైన్స్ ఎక్స్పోలో ప్రదర్శించడం జరిగింది. అలాగే అనేక మంది విచ్చేసి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిట్స్ని చూసి మా పిల్లల్ని అభినందించడం జరిగింది. దీనికి చాలా సంతోషిస్తున్నాము. అలాగే ముందు ఇంకా కొన్ని అడ్వాన్స్గా చేయాలని చెప్పి రాబోయే విద్యా సంవత్సరంలో రోబోటిక్స్ ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ రోబోటిక్స్ మేము హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి తరుణ్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క రోబోటిక్స్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీని మనం ఎంత ముందుకు తీసుకెళ్తే పిల్లలు కూడా అంత మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. వాట్ ఇస్ యువర్ ఎక్స్పెరిమెంట్ రైట్ నౌ? It is an electromagnet, the power between normal magnet and electromagnet. Okay. Now I will show you the normal magnet power. It shows less amount of power. Okay. Oh. Now I have on the switch so that it will become like a electromagnet. Okay. Now I have stitched it and it was not able to come. Okay. So it was so stronger. Yeah. Now another it was in my project. It is a gas leaking detector. Okay. We are seeing more accidents was happening because of the gas leakage. So that I have invented this. Masma, please on the switch. Oh. It will start lightning by the process of fire. Okay. Thank you. Yeah. I'm studying 7th class. My project name is Floating and Sinking Text Tank. It is a spoon.
it sinks because it is weight more than water. It is a car. It flows because it is a plastic and it flows. It is a cap. It sinks because it is weight in water. It also one cap plastic. That's why it float. The students, 200 projects were exhibited by our students, and we are very glad and we are very proud to see the young scientists in this school. And we are very much thankful for the management, those who have created the right platform for the children in this auspicious occasion. My name is Prasasta. I am from grade 3. ఓకే, సో ప్రశస్త చెప్పు, ఏంటి ఎన్ని రకాల రూట్స్ ఉన్నాయి మనకి? 2 types. ఓకే, ఏంటవి? There are mainly 2 types of roots. They are taproot and fibrous root. ఓకే, అంతే. Taproot. సో ట్యాప్ రూట్ గురించి చెప్పు నాకు. Taproot consists a long central root. Several longer and thinner roots present the outside of the central root. Okay. For example, carrot, beetroot, and radish. Next, going to the fibrous root. Okay. A fibrous root not contains any central root, like carrot. Example: rice, wheat, and grass. Thank you. హే, చూసారుగా కొవ్వూరులోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పిల్లల సృజనాత్మకతని సైన్స్ ఎక్స్పో 2026లో. సో ఈ స్కూల్ గురించి ఇంకేం కావాలి? మీ పిల్లల్ని అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇదే స్కూల్లో ఖచ్చితంగా జాయిన్ చేసే ఆలోచన అయితే చేయండి. ఎందుకంటే ఫ్యూచర్కి మనం అందించాల్సింది కేవలం విద్యార్థుల్ని కాదు, వజ్రాల లాంటి విద్యార్థుల్ని. మరి అటువంటి సక్సెస్ఫుల్ స్టూడెంట్ని తయారు చేసే ఇటువంటి ఇండస్ట్రీస్లోనే మన పిల్లలు చదవాలి. కనుక మన స్కూల్ని అయితే మాత్రం మర్చిపోవద్దు. ఇది కోవూరులో ఉంటుంది, న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ తేజ signing off, and please do subscribe to Suman TV in Ellore. And ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.